హాయ్, అందరికీ నమస్కారం. మా సాటర్డే స్పెషల్స్లో ఏమేమి ఉన్నాయో చూసారు కదా. పనీర్ పులావ్, ఆలూ కుర్మా అండ్ రైతా. నేను ఈరోజు రెసిపీస్ మీరు గమనిస్తూ ఉండండి. రైతాలో కీరా అండ్ క్యారెట్ తురుము వేశాను. పులావ్లో పనీర్ అండ్ బీన్స్, కుర్మాలో ఆలుగడ్డ. నేను ఈ వీడియోలో పులావ్ ఎలా చేశానో చూపిస్తాను. ఆలూ కుర్మా హారిజెంటల్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియో చూసారా మీరు? అందులో మాకున్న పొల్యూషన్, మీడియా కవరేజ్, ట్రోల్స్ ఆన్లైన్లో అలా చెప్తూ ఉన్నాను కదా. అయితే ఈరోజు ఇంపార్టెంట్ విషయం మాట్లాడదలుచుకున్నాను. అందరికీ తెలిసిన విషయమే. ఈ కామెంట్ని నేను ట్రోల్ అనను, ఎందుకంటే ఇందులో విషయం ఉంది. అందులో ఒక కామెంట్ ఏమని వచ్చిందంటే, ముందు మీరు గోడ బయట నుంచి చెత్త వేయడం మానేసేయండి అని చెప్పారు. చెప్పిన వాళ్ళు ఏదో చూసినట్టు చెప్పినా సరే అందరూ వేస్తారా అంటే కొంతమందైనా ఆ పని చేస్తారు కదా. అది ఊహించదగ్గ విషయమే. మనం పొల్యూషన్ అని వాపోతున్నప్పుడు మన సైడ్ కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. డస్ట్ కలెక్షన్కి వస్తున్నారు కదా. చాలా చిన్న విషయం, అది ఒక అలవాటు మాత్రమే. ఇంత చిన్న చిన్న అలవాట్లని మార్చుకుంటే మనకే మంచిది. అండ్ ఇంకొకరైతే వెటకారంగా రాశారో సరదాగా రాశారో తెలియదు, కానీ మీరు ఇంట్లో వాడే కెమికల్స్, టేబుల్స్, కుర్చీలు, ప్లాస్టిక్ రకరకాల వస్తువులని మీరు మానేసేయండి, ఇండస్ట్రీస్ న్యాచురల్గా పోతాయి అని చెప్పారు. అయితే వెటకారం అని నేను నమ్మడానికి ఒక కారణం ఏంటంటే, అందులో వాళ్ళు వెజిటబుల్స్ కూడా మానేయండి, వెజ్ నాన్ వెజ్ అన్నీ మానేసేయండి అని చెప్పారు. సో వెటకారం అని అనుకున్నా సరే అందులో కొంత పాయింట్ ఉంది కదా. ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గిద్దాం. మనం కాలంలో వెనక్కి వెళ్ళి అన్నీ మార్చలేకున్నా కొన్ని చిన్న చిన్న మార్పులు మన జీవితంలో మన అలవాట్లలో చేసుకుంటే, ఒకరు వేలెత్తి చూపే విధంగా ఉండకుండా, పర్వాలేదు వేలెత్తి చూపించినా పర్వాలేదు, కానీ మన మంచికి, మన అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి, సొసైటీగా అందరికీ, మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం కొంతైనా కొంత కీడుని మనం ఆపగలుగుతాము. అమ్మో, కీడు అంటే చాలా పెద్ద పదంగా అనిపిస్తుంది. కొన్ని నష్టాలని మనం ఆపగలుగుతాం. ఇది మన చేతిలో ఉన్న పనే కదా. సరే, ముచ్చట అయిపోయింది, వంట అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.